ఎక్స్‌ప్రెస్ రైల్లో దొంగలు రెచ్చిపోయారు. ప్రయాణికులకు మత్తుమందిచ్చి నగలు డబ్బు దోచుకెళ్లారు దుండగులు. బోగీల్లో సెక్యూరిటీ పోలీసులు లేకపోవడంతో ప్రయాణికులకు మత్తుమందిచ్చి దోపిడీకి పాల్పడ్డారు. కాజీపేట రైల్వే పోలీసులకు బాధిత ప్రయాణికులు ఫిర్యాదు చేశారు. రైలు దోపిడీకి సంబంధించిన మరిన్ని వివరాలు మా కరెస్పాండెంట్ అరుణ్ అందిస్తారు. అరుణ్, కర్ణాటక నుంచి న్యూఢిల్లీ వెళ్తున్న సంపర్క క్రాంతి ఎక్స్ప్రెస్ రైల్లో నిన్న అర్ధరాత్రి దోపిడీ పర్వం జరిగింది. కర్ణాటకలో వచ్చినటువంటి 6 ప్రయాణికులను జనరల్ బోగిలో ఉన్నటువంటి తోటి ప్రయాణికులు వాళ్ళకు బిస్కెట్లలో కూల్ డ్రింక్లలో మత్తు మంది ఇచ్చి వారి దగ్గర నుంచి సెల్ ఫోన్లు, బంగారం అలాగే కొంత నగదును దోచుకున్నట్టుగా సమాచారం ఉంటుంది. వాళ్ళు కాచిగూడ పోలీస్ స్టేషన్ కి వచ్చి రైల్వే స్టేషన్ కి వచ్చేటప్పటికి వాళ్ళు ఈ దోపిడీకి గురైనట్టుగా గుర్తించారు. పక్కన కూర్చున్నటువంటి ప్రయాణికులు వీళ్ళు మత్తులో పూర్తిగా పడిపోవడాన్ని గుర్తించినటువంటి కాచిగూడ దిగినటువంటి కొంతమంది ప్రయాణికులు అక్కడ పోలీసులకు సమాచారం ఇచ్చారు. అప్పటికే ట్రైన్ మూవ్ అవడం వల్ల కాచిపేట పోలీసులకు సమాచారం అందించారు. కర్ణాటకకు చెందినటువంటి నితిన్, త్రిపురకు చెందినటువంటి రాహుల్, బీహార్ కు చెందినటువంటి ప్రేమ్ శంకర్, యూపీకి చెందినటువంటి టింకు, బుఖే ఖాన్, అబ్బాస్ ఖాన్ ఢిల్లీ వైపు వెళ్తున్నారు. వీళ్ళకి 6 కూడా వాళ్ళు పక్కన కూర్చున్న వాళ్ళు బిస్కెట్లు మత్తు మంది ఇవ్వడం వల్ల వాళ్ళు పూర్తిగా స్పృహ తప్పి పడిపోయారు. వాళ్ళకి సంబంధించినటువంటి సామాన్లు దోచుకున్నటువంటి పరిస్థితిలో కాజీపేట పోలీసులు గుర్తించి వారిని వెంటనే అక్కడ దింపేసి ఎంజిఎం ఆసుపత్రికి తీసుకెళ్లారు. ప్రాణాలకు ముప్పు లేకుండా వాళ్ళకు చికిత్స అందించడం జరిగింది. ప్రస్తుతం వాళ్ళు ఎంజిఎం లో చికిత్స పొందుతున్నారు. 6 పరిస్థితి కూడా ఆరోగ్యం నిలకడగానే ఉంది. కానీ వాళ్ళు వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఎంత దోపిడీ జరిగింది అనేది ఇప్పుడప్పుడే అంచనా వేయలేని పరిస్థితి ఉంది. వాళ్ళు పూర్తిగా తేరుకున్నాక జరిగిన దోపిడీ ఎక్కడ జరిగింది, ఎలా జరిగింది అనే దాని మీద వారు తేరుకున్న తర్వాత తెలుసుకోవడం సాధ్యమవుతుంది అనేది రైల్వే పోలీసులు చెప్తున్నారు. మొత్తానికి రైలులో దోపిడీ పర్వం మాత్రం యథావిధిగా ఎప్పుడు జరుగుతుంది. దాన్ని నివారించడం కోసం రైల్వే పోలీసు అధికారులు చర్య తీసుకుంటున్నామని చెప్తున్నా అనుకున్న స్థాయిలో సిబ్బంది లేకపోవడంలో ఈ దోపిడీ పర్వం అయితే కొనసాగుతున్నట్టుగా తెలుస్తుంది. థ్యాంక్ యూ అరుణ్. నేటి నుంచి ఏపీ సీఎం చంద్రబాబు కర్ణాటకలో ఎన్నికల ప్రచారానికి సిద్దమయ్యారు. జేడీఎస్, కాంగ్రెస్ కూటమికి మద్దతుగా ఇవాళ రాష్ట్రంలోని మండ్యాలో ప్రచారం నిర్వహించనున్నారు. దీనికి సంబంధించిన షెడ్యూల్ ఖరారైంది. బెంగళూరు సహా తెలుగు ప్రజలు ఎక్కువగా నివసిస్తున్న లోక్సభ నియోజకవర్గాల పరిధిలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో చంద్రబాబు పాల్గొంటారు. జేడీఎస్ చీఫ్, మాజీ ప్రధానమంత్రి దేవేగౌడ ముఖ్యమంత్రి కుమారస్వామితో కలిసి రోడ్ షోలను నిర్వహిస్తారు. ముందుగా ముఖ్యమంత్రి కుమారుడు నిఖిల్ గౌడ పోటీ చేస్తున్న మాండ్యాలో బహిరంగ సభలో చంద్రబాబు పాల్గొంటారు. కాంగ్రెస్ పార్టీలో చాలా కాలం పాటు కొనసాగిన అంబరీష్ గత ఏడాది కన్నుమూశారు. అంబరీష్ మాండ్యా నుంచి 3 సార్లు లోక్సభకు ఎన్నికయ్యారు. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కేబినెట్లో సహాయ మంత్రిగా పనిచేశారు. అంబరీష్ మరణానంతరం ఆయన కుటుంబానికి మండ్యా లోక్సభ టికెట్ ఇవ్వడానికి నిరాకరించింది కాంగ్రెస్ పార్టీ. పొత్తులో భాగంగా ఈ స్థానాన్ని జేడీఎస్ కుదరకుంది. జేడీఎస్ అభ్యర్థిగా తన కుమారుడు నటుడు నిఖిల్ను రంగంలోకి దింపాలని కుమారస్వామి భావించారు. దీంతో సుమలత స్వతంత్ర అభ్యర్థిగా మాండ్యా లోక్సభ స్థానం నుంచి పోటీ చేయాల్సి వచ్చింది. బీజేపీ ఆమెకు మద్దతిస్తోంది. తెలుగు ఓటర్లు ఎక్కువగా స్థిరపడిన ప్రాంతాలైన బళ్ళారి, బెంగళూరు నార్త్, చిక్బళ్ళాపూర్, కోలార్ వంటి నియోజకవర్గాల్లో కాంగ్రెస్ అభ్యర్థుల గెలుపు కోసం చంద్రబాబు ప్రచారం చేసే అవకాశాలున్నాయి. పార్లమెంట్ ఎన్నికలు హడావుడిగా ముగియడంతో స్థానిక సంస్థల ఎన్నికలపై దృష్టి పెట్టింది టీఆర్ఎస్. మండల, జిల్లా పరిషత్ ఎన్నికల్లో గెలుపు కోసం వ్యూహాలు సిద్ధం చేస్తోంది. ఇవాళ జరిగే టీఆర్ఎస్ విస్తృత స్థాయి కార్యవర్గ సమావేశం దీనిపైనే చర్చిస్తుంది. అన్ని పరిషత్లు గులాబీ ఖాతాలోకి వచ్చేలా పార్టీ క్యాడర్కు దిశానిర్దేశం చేయనున్నారు కేసీఆర్. ఈ సమావేశానికి మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీ అభ్యర్థులుగా పోటీ చేసిన వారికి కూడా ఆహ్వానం పంపింది టీఆర్ఎస్. టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటిసారి ఆ పార్టీ పరిషత్ ఎన్నికలను ఎదుర్కొంటుంది. దీంతో వీటిని ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఆ పార్టీ గెలుపు వ్యూహాలపై కసరత్తు చేస్తోంది. మొత్తం 535 జెడ్పీటీసీ, 5,817 ఎంపీటీసీ స్థానాలతో పాటు 32 జెడ్పీ పీఠాలను కైవసం చేసుకోవాలని టార్గెట్గా పెట్టుకుంది. ఇప్పటికే కేటీఆర్ పార్టీ కార్యదర్శులతో సమావేశంలో లక్ష్యాలు నిర్దేశించారు. అసెంబ్లీ ఎన్నికల్లో తిరుగులేని విజయం, ఎంపీ ఎన్నికల్లో గెలుస్తామన్న ధీమాతో ఉన్న టీఆర్ఎస్ పరిషత్ ఎన్నికల్లో కూడా
సత్తా చాటాలనుకుంటుంది. పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయాలని భావిస్తున్న టీఆర్ఎస్ పరిషత్ ఎన్నికలను ఒక అవకాశంగా తీసుకుంటుంది. తెలంగాణ సీఎం కేసీఆర్ రాష్ట్ర గవర్నర్ నరసింహన్ను రాజ్భవన్లో కలిసి కీలక అంశాలపై చర్చించారు. రాష్ట్రంలో రెవెన్యూ, మున్సిపల్ చట్టాల మార్పుపై ప్రధానంగా చర్చ జరిగినట్లు తెలుస్తోంది. ముఖ్యమైన శాఖల్లో అవినీతి, లంచాల ఆరోపణలతో ఆయా శాఖలను ప్రక్షాళన చేసేందుకు ప్రభుత్వం యోచిస్తున్నట్లు తెలిపారు. ఇటీవల ముగిసిన లోక్సభ ఎన్నికల పోలింగ్తో పాటు స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం తరపున గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన అంశాన్ని గవర్నర్కు కేసీఆర్ వివరించారు. అలాగే రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిణామాలపై చర్చించినట్లు సమాచారం. రెవెన్యూ కార్యాలయాల్లో, మున్సిపాలిటీల్లో, గ్రామ పంచాయతీల్లో ఎక్కడైనా సరే ప్రజలు ఒక్క రూపాయి కూడా లంచం ఇవ్వకుండానే వాళ్ల పనులు జరిగేలా వ్యవస్థలను మార్చాలని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. అలాగే తెలంగాణలో పెరుగుతున్న పట్టణ జనాభా అవసరాలు తీర్చేలా తెలంగాణ అర్బన్ పాలసీని రూపొందించాలని ఆదేశించారు. మొత్తం మీద శాఖల ప్రక్షాళనను సీరియస్గా తీసుకున్న ప్రభుత్వం ఆ దిశగా కసరత్తును ముమ్మరం చేస్తున్నట్లు తాజా పరిణామాలు స్పష్టం చేస్తున్నా ఇందులో భాగంగా పాలనాపరమైన కీలక నిర్ణయాలకు సంబంధించి గవర్నర్తో కేసీఆర్ చర్చించినట్లు తెలుస్తోంది. పార్లమెంట్ ఎన్నికల్లో 16 ఎంపీ స్థానాలు కైవసం చేసుకుంటామన్నారు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. మెజార్టీలో మెదక్, ఆ తర్వాత వరంగల్ ఉంటాయన్నారు. కాంగ్రెస్, బీజేపీలు పలు స్థానాల్లో డిపాజిట్లు పోగొట్టుకుంటాయన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అసాధారణ పరిస్థితులు ఎదుర్కొంటుందని, ఎందుకు ఆ పార్టీ ఆత్మవిమర్శ చేసుకోవాలన్నారు. సికింద్రాబాద్ సిట్టింగ్ ఎంపీ స్థానంను బీజేపీ కోల్పోవడం ఖాయమన్నారు కేటీఆర్. కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వం వస్తుందని అంచనా వేస్తున్నామని, టీఆర్ఎస్ నిర్ణయాత్మక పాత్ర పోషిస్తుందని చెప్పారు. కొత్త మున్సిపల్ చట్టం తీసుకురావాలనుకోవడంతో మున్సిపల్ ఎన్నికలు ఆలస్యమవుతాయని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. రాష్ట్రంలో అన్ని ఎన్నికలు పూర్తయితే అభివృద్ధిపై దృష్టి పెట్టవచ్చని కేటీఆర్ అన్నారు. పారదర్శక పాలన తీసుకొస్తామంటే ఉద్యోగ సంఘాలు కూడా కలిసి వస్తారన్న విశ్వాసాన్ని కేటీఆర్ వ్యక్తం చేశారు. రెవెన్యూ శాఖలో మెజార్టీ ఉద్యోగులు మంచివారని, వేళ్ల మీద లెక్క పెట్టే వాళ్లతోనే సమస్య అన్నారు కేటీఆర్. చంద్రబాబు తీరు చూస్తుంటే ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాలు ఎలా ఉంటాయో ఇప్పటికే ప్రజలు అర్థం చేసుకుంటున్నారని అన్నారు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. సాంకేతిక పరిజ్ఞానాన్ని నేనే తీసుకొచ్చానని చెప్పే చంద్రబాబు ఈవీఎంల విషయంలో ఢిల్లీ వీధుల్లో చేస్తున్న వీధి నాటకాలేంటని ప్రశ్నించారు కేటీఆర్. 2014లో చంద్రబాబు గెలిస్తే ఈవీఎంలు బాగా పనిచేస్తున్నట్టా అని కేటీఆర్ ప్రశ్నించారు. ఎన్నికల ప్రచారంలో కేసీఆర్, జగన్లు మోదీ పెంపుడు కుక్కలు అనడం చంద్రబాబు కుసంస్కారానికి నిదర్శనమన్నారు. ఏపీలో చంద్రబాబు గెలిస్తే ఈవీఎంలపై ఇప్పుడు చంద్రబాబు చేస్తున్న విమర్శలపై ఏం చెబుతారని ప్రశ్నించారు కేటీఆర్. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై చర్యల కోసం తెలంగాణ కాంగ్రెస్ పట్టుబడుతోంది. ఈ మేరకు స్పీకర్కి సీఎల్పీ నేత మల్లు బట్టి విక్రమార్క ఫిర్యాదు చేశారు. కాంగ్రెస్ సింబల్పై గెలిచి పార్టీ మారిన ఎమ్మెల్యేని ఫిరాయింపుల చట్టం కింద వారిని అనర్హులుగా ప్రకటించాలని ఫిర్యాదు చేశారు. ఫిరాయింపుల చట్టం కింద వేటు వేయాలని సీఎల్పీ నేత మల్లు బట్టి విక్రమార్క 125 పేజీల ఫిర్యాదు లేఖను స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డికి అందించారు. తొలి విడతలో 6 ఎమ్మెల్యేలపై కంప్లైంట్ ఇచ్చారు. మిగిలిన వారిపై త్వరలో ఫిర్యాదు చేస్తామని సీఎల్పీ నేత మల్లు బట్టి విక్రమార్క చెప్పారు. రెండో విడత పిటిషన్లో చిరుమర్తి లింగయ్య, హరిప్రియా నాయక్, సురేందర్, ఉపేందర్ రెడ్లపై చర్యలు కోరుతూ స్పీకర్కి ఫిర్యాదు చేయనున్నారు. అయితే కాంగ్రెస్ ఫిర్యాదుపై స్పీకర్ స్పందన ఎలా ఉంటుందన్నది ఆసక్తికరంగా మారింది. కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచిన శాసనసభ్యుల్ని వారి పార్టీలో చేరేటట్టుగా ప్రోత్సహిస్తూ రకరకాలైనటువంటి ప్రలోభాలకి గురి చేసి ప్రజాస్వామ్య విలువలకు తిలోదకాలు ఇచ్చి శాసనసభ్యుల్ని ఆ పార్టీలో చేర్చుకునేటువంటి వైనాన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. గుంటూరు జిల్లాలో పోలింగ్ సందర్భంగా జరిగిన అల్లర్లలో వాస్తవాలు తెలుసుకునేందుకు పార్టీ నాయకులతో నిజ నిర్ధారణ కమిటీ ఏర్పాటు చేశారు వైసీపీ అధినేత జగన్. జిల్లాలోని గురుజాల, సత్తెనపల్లి, నరసరావుపేట అసెంబ్లీ నియోజకవర్గాల్లో పర్యటించి కోడెల శివప్రసాద్, ఆయన అనుచరులు చేసిన అరాచకాలు, దౌర్జన్యాలు, దాడులపై వాస్తవాలు తెలుసుకోవడంతో పాటు దాడుల్లో గాయపడిన, నష్టపోయిన వారికి పార్టీ అండగా నిలుస్తుందని భరోసా ఇవ్వాలని సూచించారు. దాడుల్లో బాధితుల వివరాలు తెలుసుకుని అండగా ఉండనున్న నిజ నిర్ధారణ కమిటీ వైసీపీ నిజ నిర్ధారణ కమిటీకి మర్రి రాజశేఖర్ నాయకత్వం వహిస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్లో పోలింగ్ తర్వాత రాజకీయ దాడులు పెరిగిపోయాయి. టీడీపీ విద్యార్థి విభాగం నెల్లూరు జిల్లా అధ్యక్షుడిపై దాడి జరిగింది. నెల్లూరు మినీ బైపాస్ రోడ్లో ఉన్న బీద మస్తాన్రావు కార్యాలయం సమీపంలో ఈ దాడి జరిగింది. కార్యాలయం బయట నిలబడి ఉన్న కాకర్ల తిరుమల నాయకుడిపై గుర్తు తెలియని వ్యక్తులు విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డారు. 10 మంది వ్యక్తులు రాళ్లతో కొట్టి పారిపోయారు. తీవ్ర రక్తస్రావంతో కుప్పకూలిపోయిన తిరుమల నాయుడిని సింహపురి ఆసుపత్రికి తరలించారు. వైసీపీ కార్యకర్తలు దాడికి పాల్పడ్డారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. కోటంరెడ్డి శ్రీధర్ ఆఫీస్ ముట్టడికి ప్రయత్నించారు. టీడీపీ కార్యకర్తలు ఫ్లెక్సీలు చింపి లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించారు. పోలింగ్ రోజు గుంటూరు జిల్లాలో జరిగిన దాడులు తర్వాత పరిస్థితులపై వైసీపీ నేతలు జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశారు. టీడీపీ నేతలు దాడులు చేస్తే తమ పార్టీ వారిపై కేసులు పెట్టారని ఆరోపించారు. అధికార పార్టీకి ఒక న్యాయం, ప్రతిపక్షానికి మరో న్యాయమని ప్రశ్నించారు. శాంతి భద్రతల పరిరక్షణలో పోలీసులు పక్షపాతం లేకుండా వ్యవహరించాలని కోరారు. సత్తెనపల్లి, గురజాల సెగ్మెంట్స్లో కొంతమంది పోలీసు అధికారులు పచ్చ చొక్కా వేసుకున్న అధికారుల మాదిరిగా ప్రవర్తించారని ఆరోపించారు. శాంతి భద్రతల పరిరక్షణ మీరు చేస్తారా, మమ్మల్ని చేయమంటారా అని తీవ్ర స్వరంతో ప్రశ్నించారు వైసీపీ నేతలు. సత్తెనపల్లి, గురజాల నియోజకవర్గాల్లో టీడీపీ నాయకులు తమ పార్టీ నేతలు, కార్యకర్తలపై దాడులు చేస్తే తమ వారిపై కేసులు పెట్టారని ఆరోపించారు వైసీపీ నేత బొత్స సత్యనారాయణ. తమ కార్యకర్తలపై దాడి చేసిన వారిపైన కేసులు పెట్టాలని ఎస్పీని కోరారు. పోలీసులు అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తూ తమను ఇబ్బంది పెడుతున్నారని, ఇది సరైన పద్ధతి కాదని సూచించారు. పోలీసులు శాంతి భద్రతల పరిరక్షణలో విఫలమైతే ప్రజాస్వామ్యబద్ధంగా పోరాటం చేస్తామన్నారు. కోడెల శివప్రసాద్ అనే వ్యక్తి అసలు ఆ రోజు ఎన్నికల సమయంలో జరుగుతున్న సమయంలో ఆ బూత్ని క్యాప్చర్ చేయడానికి వెళ్ళి అతను గంటన్నర సేపు బూత్లో కూర్చొని అక్కడ ఉండడం అనేదే చట్ట వ్యతిరేకం. అక్కడ అంతసేపు ఉండడం అనేది తప్పది. నేను కూడా 10 సంవత్సరాలు మంత్రిని చేశాను, ఎమ్మెల్యే ఎంపీని చేశాను. ఎప్పుడు కూడా నాయకత్వాలు చేసేవాళ్ళు వెళ్ళి 5 సమయం పాటిస్తూ 5 నిమిషాలు 1 నిమిషం 2 నిమిషాలు చూసి అక్కడ నుంచి రావాల్సిన సందర్భం. అంతసేపు ఉండి ఆ బూత్లో వచ్చి క్యాప్చర్ చేసుకుని అప్లై చేస్తే సామాన్య ప్రధానికి వాళ్ళు తిరగబడడం అనేది అక్కడ జరిగింది. కానీ దాన్ని తీసుకొచ్చి తిరిగి అతను చేసిన తప్పుని ఆ సామాన్య ప్రజల మీద నెట్టి వాళ్ళ మీద వచ్చి అక్రమంగా 307 అటెంప్ట్ టు మర్డర్ కేసు పెట్టడమే కాకుండా అక్కడ లేని మా అభ్యర్థి, మా నాయకుడు, మా రాంబాబు గారి మీద, అలాగే మా నాయకుల మీద అందరినీ కూడా ఇన్వాల్వ్ చేయడం, ఇది ఎంతవరకు న్యాయమని. సత్తెనపల్లి నియోజకవర్గంలోని ఇనిమెట్లలో కోడెల శివప్రసాద్ బూత్ ఆక్రమణకు ప్రయత్నించారని, దీంతో అక్కడున్న ఓటర్లే ఆయనపై దాడి చేశారని ఆరోపించారు సత్తెనపల్లి వైసీపీ అభ్యర్థి అంబటి. ఓటర్లు కోడెలపై తిరగబడితే తమపై కేసులు ఎందుకు పెడుతున్నారని ప్రశ్నించారు. ఈ వ్యవహారంతో ఏమాత్రం సంబంధం లేని వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు ప్రకారం కేసు నమోదు చేసిన పోలీసులు తాము ఇచ్చిన ఫిర్యాదును ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నించారు ఆయన. స్టేషన్లోకైనా వెళ్ళవచ్చును తప్పు లేదు, వెళ్ళి కూర్చోవచ్చును తప్పు లేదు, ఓటర్ను పరిశీలించవచ్చును తప్పు లేదు. కానీ కోడెల శివప్రసాద్ గారు ఇనిమెట్ల గ్రామం వెళ్ళి ఆ బూత్లో కూర్చుని ఆ బూత్ తలుపులు వేసి గడియ పెట్టుకున్నారు. అప్పుడు సహజంగానే 2 గంటల నుంచి బారులు తీరి నుంచున్నటువంటి ఓటర్లు కోడెల శివప్రసాద్ గారు లోపల రిగ్గింగ్ చేస్తున్నారనేటువంటి ఒక అపోహపడ్డారు. రిగ్గింగ్ చేయడం సాధ్యం కాదనేది వారికి తెలియదు ఈవీఎం మిషన్లతో. కానీ ఆయన స్వభావ రీత్యా బూత్ క్యాప్చరింగ్ చేసేటటువంటి లక్షణం గత చరిత్రలో ఉంది. ఎన్నికల నేరాలకు అనేక సందర్భాల్లో పాల్పడినటువంటి వ్యక్తి కోడెల శివప్రసాద్ గారు. ఒక విధంగా చెప్పాలంటే కోడెల శివప్రసాద్ గారు ఎన్నికల నేరాల్లో మా రాష్ట్రంలో ప్రథమ స్థానంలో నిలబడి ఉంటాడు. ఆయన ఈ విధంగా ఫ్యాక్షనిస్ట్ గా వ్యవహరించి ఓట్లన్నీ అతనే గుద్దేసుకుంటున్నాడనేటువంటి భావన కలిగి ప్రజలు అక్కడ తిరుగుబాటు చేసి గేట్లు తెరవమని వారు గందరగోళం చేసినా కూడా 1.5 గంట పాటు అక్కడ పోలింగ్ ఆగిపోయింది. అప్పుడు ప్రజలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని అన్ని పార్టీలు కలిసి పనిచేద్దామని పిలుపునిచ్చారు ఏపీపీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి. రాష్ట్ర ప్రయోజనాల కోసం రాజకీయాలకు అతీతంగా ముక్తకంఠంతో రాహుల్ గాంధీ నాయకత్వం బలపరుస్తూ మద్దతు తెలుపుతూ అన్ని పార్టీలు ప్రకటన చేయాలన్నారు. ఇతర రాష్ట్రాలతో ఉన్న తెలుగువారిని చేరదీసి రాహుల్ గాంధీని ప్రధానం చేయడం కోసం మనమందరం ప్రచారం చేద్దామని పిలుపునిచ్చారు రఘువీరా. తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారికి, జగన్ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారికి, పవన్ పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారికి, ముగ్గురికి నేను ఉత్తరాలు రాసినాను.
ఎన్నికలు అయిపోయినాయి. మనం అందరం కూడా కలిపి మన రాష్ట్ర ప్రయోజనాలను ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా రాజకీయాలకు అతీతంగా పనిచేద్దాం. మీరందరూ కూడా ముక్త కంఠంతో రాహుల్ గాంధీ గారి నాయకత్వాన్ని మీరు బలపరుస్తూ మద్దతు తెలుపుతూ వెంటనే మీరు ప్రకటన చేయాలి. 2, ఎక్కడైతే తెలుగు మాట్లాడేటువంటి ఇతర రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగుతూ ఉన్నాయో మీరందరూ కలిసి రండి. నేను అక్కడ సభను ఏర్పాటు చేస్తాను. రాహుల్ గాంధీ గారిని ప్రధాని చేయడానికి ఆయా రాష్ట్రాల్లో శ్రీకాకుళం జిల్లా పాతపట్నంలో ఏనుగులు బీభత్సం సృష్టించాయి. పంటలను నాశనం చేసింది ఏనుగుల గుంపు. 2 రోజులుగా చుట్టుపక్కల గ్రామాల్లో తిష్టవేశాయి ఏనుగులు. దీంతో గ్రామస్తులు భయభ్రాంతులకు లోనవుతున్నారు. ఏనుగుల సంచారాన్ని అటవీశాఖ అధికారులకు తెలియజేశారు గ్రామస్తులు. తొందరగా చర్యలు తీసుకోవాలని అధికారులను వేడుకుంటున్నారు.